ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. భూమి ఆకాశములను సృజించిన మా గొప్ప దేవా, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు ధ్యానించడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయంను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ మాటలు ధ్యానించుచుండగా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనము. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనము. నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకునుము. కడిగికోవటం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏమి కడుగుకోవాలి అంటే చెడుతనమును కడుక్కోవాలి. మరి చెడుతనం ఎక్కడుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే మన హృదయములో ఉన్నటువంటి చెడుతనమును మనము కడిగి వేసుకోవాలి. ఎందుకు హృదయంలో చెడుతనం ఉందని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం చేసేటువంటి ప్రతి పని గురించి ఎక్కడ ఆలోచన చేస్తామంటే హృదయంలో ఆలోచన చేస్తూ ఉంటాం. మన హృదయాంతరంగంలో వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ చెడుతనము, ఆ పాపపు ఆలోచనలు, ఆ పాపపు ప్రవర్తన మనం ఏం చేసుకోవాలంటే కడిగి వేసుకోవాలి. ఎప్పుడైతే మన హృదయంలో ఉన్నటువంటి పాపమును మనం కడిగి వేసుకుంటామో, మన హృదయంలో ఉన్నటువంటి చెడుతనమును మనం కడిగి వేసుకుంటామో, అప్పుడు మనం ఏం చేస్తామంటే రక్షింపబడతాం. నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి దేని తీసుకోవాలి? చెడుతనమును కడిగి వేసుకున్నాము. జాగ్రత్త. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయంలో కడగబడిందా లేదా? నా హృదయము కడగబడిందా లేదా? ఒక్కసారి పరిశీలన చేద్దాం. మన హృదయము కడగబడటము అంటే మనలో చెడుతనము లేకుండా ఉండటం. మన హృదయము కడగబడటం అంటే మనలో పాపము లేకుండా ఉండటము. కడగబడిన మన హృదయము, కడగబడిన మన మనస్సు ఏం చేస్తుందంటే మనల్ని రక్షిస్తుంది. నీవు రక్షింపబడినట్లు మనం రక్షింపబడాలి అంటే మన హృదయంలో చెడుతనము ఉండకూడదు, మన హృదయంలో చెడ్డ ఆలోచనలు ఉండకూడదు, మన హృదయంలో చెడ్డ తలంపులు ఉండకూడదు. వాటిని ఏం చేయాలంటే కడిగి వేసుకున్నాము. దేవుని రక్తంతో వాటిని కడిగినప్పుడు, దేవుని పరిశుద్ధ రక్తంలో మన హృదయంలో ఉన్నటువంటి చెడుతనం అంతటిని కడిగి వేసుకున్నప్పుడు మనము రక్షింపబడతాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీకే విషయము రక్షణ కావాలి? నీకు ఏ విషయంలో రక్షణ కోసం ఎదురు చూస్తావనో, నిన్ను ఎవరు రక్షిస్తారని ఆశ కలిగి ఉన్నవేమో, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు రక్షణ కావాలి అంటే, నీవు ఉన్న పరిస్థితుల్లోంచి నువ్వు రక్షించబడాలి అంటే, నీ హృదయంలో ఉన్నటువంటి చెడుతనమును ఏం చేసుకోవాలి? కడిగి వేసుకోవాలి. ఎవరైతే వారి హృదయంలో ఉన్నటువంటి ఆ పాపపు ఆలోచనలు, ఆ పాపపు మాటలు, ఆ పాపపు ప్రవర్తన కడిగి వేసుకుంటారో, వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారు రక్షించబడతారు. ఈ ఉదయకాల సమయంలో దేని గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు? ఏ విషయంలో రక్షణ కావాలి? ఏ విషయంలో రక్షణ లేక నలిగిపోతూ ఉన్నావు? ఏ విషయంలో రక్షణ లేక కుమిలిపోతూ ఉన్నావు? ఒక్కసారి ఈ ఉదయకాల సమయంలో నీ హృదయాన్ని, నా హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. ఇంకా ఈ విషయాల్లో మనం కడగబడాలి. ఇంకా ఈ విషయాల్లో మన హృదయాన్ని కడుక్కోవాలి. ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒకసారి పరిశీలన చేసుకుని వాక్యమును బట్టి ఆయన రక్తంలో మన హృదయంలో ఉన్న ప్రతి చెడుతను కడిగి వేసుకుని శుద్ధీకరించుకుని ఆయన అనుగ్రహించేటువంటి రక్షణ మనము పొందుకుందాం. ఆయన రక్షణ మనం పొందుకోవాలి అంటే మన హృదయాన్ని కడుగుకోవాలి. ఎప్పుడైతే మన హృదయంలో ఉన్నటువంటి చెడుతనం మనం కడిగి వేసుకుంటామో మనకేం కలుగుతుందంటే రక్షణ కలుగుతుంది. నీ జీవితంలో ఏ రక్షణ కోసం ఎదురు చూస్తూ ఉన్నావు? ఆ రక్షణ నీవు పొందుకోవాలంటే, నేను పొందుకోవాలంటే నీ హృదయంలో ఉండే చెడుతనమును కడిగి వేసుకున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం మీద మనమందరి జీవితంలో ఉన్నటువంటి చెడుతనము కడిగి వేసుకోవడానికి దేవుడు కృప చూపించును గాక. పరిశుద్ధ గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవు, మా హృదయాల్ని కడుగుకోమని మాతో మాట్లాడవు. అవును ప్రభువా, మా హృదయంలో ఉన్నటువంటి నీకు వ్యతిరేకమైన ప్రతి ఆలోచన, ప్రతి ప్రవర్తన కడిగి వేసుకోవడానికి నీ కృప చూపించమని, ద్వారా మేము రక్షించబడటానికి నీ కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.